దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇవాళ పలువురు అంతర్జాతీయ వ్యాపార ప్రతినిధులతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు తాజ్ ప్యాలెస్ హోటల్లో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్స్ డి మర్ఫీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఉదయం 11:30 బిజినెస్ స్టాండ్ 12 ఒక 12వ వార్షిక ఫోరంలో కూడా ప్రసంగించబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, క్లాస్బర్గ్స్, కార్లైల్, గోద్రేజ్, ఊబర్ కంపెనీల ప్రతినిధులతో పెట్టుబడులపై కూడా విడివిడిగా సమావేశాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30 వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు, సీఈఓ, నార్వే మాజీ యూనియన్ మంత్రి ఓజే బ్రెండేతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ సీఎం బిజీగా గడుపుతున్నారు. మొదటికి ఇవాళ పలువురు అంతర్జాతీయ వ్యాపార ప్రతినిధులతో కూడా సీఎం రేవంత్ సమావేశం కాబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, ఈ రోజు ఢిల్లీలో ఇన్వెస్టర్స్ మీట్ ఉంది. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు తాజ్ ప్యాలెస్ లో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి మర్ఫీతో భేటీ అవుతారు. అదేవిధంగా ఉదయం 11:30 బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ మోడరేట్ చేసే 12వ వార్షికోత్సవ ఫోరంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, కాల్స్బర్గ్, కార్లైర్, గోద్రేజ్, ఉబర్ కంపెనీల ప్రతినిధులతో కూడా పెట్టుబడులు పెట్టాలని కూడా వారిని కోరే అవకాశం కనిపిస్తా ఉంది. గతంలో కూడా ఢిల్లీలో ఇన్వెస్టర్స్ మీటింగ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మళ్ళీ ఈసారి కూడా హాజరవుతారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులే ధ్యేయంగా కూడా సీఎం ముందుకు వెళ్తున్నట్టు చేస్తుంది. ఈ కంపెనీలకు సంబంధించి విడివిడిగా భేటీ అవుతారు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అవకాశాలన్నిటిని కూడా వాళ్ళకి వివరిస్తారు. ముఖ్యంగా ఏదైనా కంపెనీ పెట్టుకోవాలంటే త్వరితగతిన వాళ్ళకి పర్మిషన్స్ కావచ్చు, వాటి వెంటనే ప్రభుత్వం మీకు సహాయ సహకారం అందిస్తుంది అనేటువంటి అంశాలన్నింటినీ కూలంకషంగా వారితో చర్చించి వారి పెట్టుబడులకు కూడా వాళ్ళని ఆహ్వానిస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం 12:30 వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు, సీఈఓ, నార్వే మాజీ యూనియన్ మంత్రి ఓజే బ్రెండేతో కూడా ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఆ తర్వాత 12 తర్వాత ఈ రోజు సాయంత్రం ఏఐసీసీ పెద్దలను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక త్వరలో రాబోతుంది కాబట్టి ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాహులు అయితే ఎక్కువ మంది ఉన్నారు, పోటీ పడుతున్నారు, టికెట్ కావాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఏఐసీసీ పెద్దలతో కూడా అంశాన్ని ఏఐసీసీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ చాలా స్పీడ్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కూడా విస్తరించి ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అనఫిషియల్గా కూడా అభ్యర్థిని కూడా ప్రకటించినట్టే, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటివరకు అభ్యర్థిని ఖరారు చేయలేదు. వెంటనే అభ్యర్థిని ఖరారు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దల్ని కోరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడపబోతున్నారు. దీపిక. రైట్, థ్యాంక్ యూ చంద్రు.